హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సండే రోజు వ్లాగ్ అండి. ఇది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సండే రోజు అయితేనే ఎక్కడా లేని బద్ధకం వచ్చేస్తుందండి. మేము లేచేసరికి 8:30 అలా అయిపోతుంది. లేయడానికి త్వరగానే లేస్తాం, కానీ మాట్లాడుకుంటూ అట్లా కూర్చుంటాం అనమాట. మిగిలిన రోజు మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకదు మాకు. అందుకని చెప్పేసి ఇప్పుడు లేచి వేదాంశి ఇప్పుడే లేస్తుంది. 8:30 అయిపోయిందండి టైము. అందుకని పులిహోర చేద్దామని చెప్పేసి పక్కనైతే రైస్ పెట్టాను. ఇంకా రైస్ అయ్యేలోపు ఇంకా టీ పెట్టుకొని తాగుదామని ఇంకా బౌల్స్ చూస్తే టీ గిన్నె కడగలేదండి. నిన్న నైట్ అయితే నాకు ఓపిక లేక అసలు గిన్నెలు కూడా ఏమీ కడుక్కున్నా అలానే పడుకున్నాను. అందుకని చెప్పేసి టీ బౌల్ లేకపోతే నేను దాన్ని క్లీన్ చేసుకున్నాను. మేము ప్యాకెట్ పాలండి బయట తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చేసి అవి ప్యూర్వి గేదె పాలే దొరుకుతాయి. ప్యాకెట్ పాలు తీసుకోమన్నమాట. వేదాంశి తాగుతుంది కదా అని చెప్పేసి మేము వేదాంశి ఇక్కడికి విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఇవే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా పాలు తీసుకొని ఇప్పుడైతే టీ పెడతానండి. అప్పుడే వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు తిరుగుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ మధ్య బాగా టీ అలవాటు అయిపోయిందండి. టీ తాగకపోతే అసలు ఏం పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంక డెలివరీ అయిన నుంచి టీ అంటే బాగా అడిక్ట్ అయిపోయాను అనమాట. అందరూ ముందు డికాషన్ పెట్టి అట్లా టీ పెట్టుకుంటారు కదా, నేను అలా కాదు. కొంచెం పాలు, కొన్ని వాటరు వేసేసి అన్ని పాలల్లోనే మరగపెట్టేస్తాను. పంచదార అన్నీ దీనిలోనే వేసేస్తాను. నేను అల్లం వేస్తానండి. అల్లం ప్రతిరోజు మాకు కంపల్సరీ టీలో వేసుకుంటాను నేను. ఇంక చూడండి, ఇవన్నీ మరగబెట్టేసుకుంటున్నాను. తర్వాత టీ తాగేస్తే ఇంకో తర్వాత నెక్స్ట్ పని ఏమన్నా ఉంటుంది. ఈలోపు రైస్ అయిపోతుంది. పులిహోర అయితే మా ఇంట్లో ఎప్పుడు మేము సండే రోజు ఎక్కడ టైం ఉన్నప్పుడు అట్లా నేను సండే అట్లా ఎక్కువ పులిహోరే చేస్తూ ఉంటాను. పులిహోర మాకు ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఇంకా పులిహోర ఇంక ఈరోజు కొంచెం టైం ఉంది కదా, కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను. చూడండి, మేము టీ తాగుతుంటే వేదాంశి మాకు వచ్చేసి బిస్కెట్ ఇస్తుంది. మీరు తినండి అని చెప్పేసి ఈ మధ్య మా దగ్గరికి వచ్చేసి ఆ టీలో బిస్కెట్ ముంచేసి తినడం అనేది అలవాటు చేసుకుంది. నేను ఇంకా అవి ఎట్లన్నా మానిపించేసేయాలని చెప్పేసి ఈరోజు ఇంకా అసలు టీలో ఇవ్వలేదు. బిస్కెట్స్ మొత్తం మానేసేసిందండి, ఏమీ తినట్లేదు అసలు. ఈ మధ్య వ్యాక్సిన్ వేయించాను వేదాంశికి. వ్యాక్సిన్ అయిపోయిన నుంచి తను అసలు ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. వెయిట్ కూడా అండర్ వెయిట్లో ఉంది. ఒక 2 kgs అయితే, ఇంకా 2 kgs అయితే వెయిట్ గెయిన్ అవ్వాలి. అలా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయిందండి. రైస్ అయిపోయింది, పులిహోర అయిపోయింది. ఫస్ట్ అయితే మేము తినేస్తాము. తర్వాత బయట ముగ్గు అవన్నీ వేసుకున్న తర్వాత తినేస్తాను. నాకు బయట పనామ వస్తుందండి. గిన్నెలు అవి బయట ఆదివారం అయితే తుడిచేసి వెళ్తుంది. ముగ్గు నేను వేసుకుంటున్నాను. చూడండి, మా వేదాంశి అన్నీ తీసుకొచ్చి మంచం మీద అక్కడంతా వేసేసింది. మేము ఎప్పుడైనా కూడా తిన్న తర్వాత ఇల్లు ఊడుస్తానండి. ఎందుకంటే వేదాంశి మొత్తం కింద పోసేస్తుంది, మళ్ళీ డబుల్ పని అయిపోతుంది అని చెప్పేసి అందుకని ఇప్పుడైతే అందరం తినేసాము. తినేసిన తర్వాత నేను ఇప్పుడు వేదాంశి వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సర్దేసుకోవడం అయిపోతే వేదాంశి రాగానే స్నానం అయితే చేయించాలి. ప్రతి సండే రోజు అయితే లేచినప్పటి నుంచి బద్ధకమేనండి. కొంచెం ఆ రోజు ఏంటంటే పనులైతే రోజు ఉండే పనులే, కాకపోతే కొంచెం లేట్గా అవుతాయి అంతేను. ఇంకేమి ఎక్కడికి వెళ్ళేది లేదు అనుకుంటే మాత్రం అంత లేటు. ఎక్కడికైనా వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇంక మార్నింగే లేచి అన్నీ చేసుకొని వెళ్తాము. లేదు అని అంటే ఇంకా లాస్ట్ వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇంక ఈ సండే ఇంట్లోనే ఉందామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే మొన్నే వేదాంశికి వ్యాక్సిన్ కూడా అయిపోయింది, తిరగడం ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా తను ఏం తినట్లేదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ డాడీ మటన్ తీసుకొచ్చారండి.
ఇంక మటన్ వచ్చేసి కొంచెం బిర్యానీ అవి చేద్దామని చెప్పేసి మటన్ తీసాను. కొంచెం తింటుందేమో చూడాలి. డౌటే తింటుందో లేదో అనేది, కొంచెం నోరు అది బాగాలేదేమో అని చెప్పేసి ఇంక నేను ఇప్పుడు మటన్ తీసుకొస్తే అవి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని నేను ఇట్లా సింపుల్గా మటన్ బిర్యానీ చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే ఇట్లా సింపుల్ ప్రాసెస్లో చేసుకోండి. మనం ఎక్కువ కష్టపడకుండా దమ్ బిర్యానీ అలా అంటే చాలా టైం పడుతుంది కదా, అలా టైం పట్టకుండా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మటన్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మాకు ఒక 1/2 kg మాకు సరిపోతుందండి. మాకు అది కూడా అయిపోతుంది అనేది లేదు. మేము ఇంకా ఎక్కువ అట్లా తెచ్చి వేస్ట్ అయితే చేయను. మటన్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో మటన్ బాయిల్ చేసుకోవడానికి దానిలో కొంచెం నూనె, కొన్ని లవంగాలు, ఇంకా అవన్నీ 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. దానికి ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది నా దగ్గర, అందుకే ఫ్రెష్గా ఇప్పుడే దంచి వేసాను. చేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే ఉప్పు, కారం, పెరుగు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని మటన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మటన్ చేసుకుంటే నేను ఇంతకుముందు కూడా చేశాను. నాకు టేస్ట్ బాగా అనిపించింది. అయితే ఇక్కడ కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. నేను ఇంకా ఇక్కడికి వచ్చాక చేయలేదులేండి. మేము మటన్ చాలా తక్కువ తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఎందుకో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఈరోజు వేదాంశి కోసం తెప్పించాను అనమాట. పెద్ద పెరుగు వేసి ఇట్లా అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే చూడండి ఇంత థిక్గా వస్తుంది. ఇంక ఎక్స్ట్రా వాటరు అవన్నీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మటన్లో అయితే. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. కొంచెం అది బాయిల్ అయిపోయేసరికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకుంటున్నానండి బాస్మతి రైస్. కొంచెం ఈవినింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే బాస్మతి రైస్ వేసుకున్నప్పుడు అండి మెజర్మెంట్ అయితే ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మటన్ బాయిల్ అయినప్పుడు దానిలో కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా, ఇంకెక్కువ ఏమీ అవసరం లేదు. నేను 1.5 కప్పు రైస్ కాబట్టి నేను 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మటన్ ఉడికేలోపు ఈ రైస్ని బాగా నానతాయని చెప్పేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ కుక్కర్లో ఇవైతే మటన్ బాయిల్ అయిపోయింది. పక్కనే ఉల్లిపాయలు దాని మీద గార్నిష్ చేసుకోవడానికి ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. అంతేనండి. ఇంత సింపుల్గా బిర్యానీ చేసుకోవడం ఎప్పుడైనా చూసారా? కానీ టేస్ట్లో మాత్రము మనం బయట కొన్న బిర్యానీ అట్లానే వస్తుందన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేసుకోకున్నా కూడా బాగానే వస్తాయి. దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. వేసుకొని కొంచెం కొత్తిమీర అవి మళ్ళీ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైనా వేసుకోవచ్చు. కొంచెం అవి వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. నాకు రైస్ కుక్కర్లో అయితే బాగా బాయిల్ అయిపోతుందని చెప్పేసి నేను రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఇంకా కాదు అంటే మనకి ఆ ప్రెషర్ కుక్కర్లోనే బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకొని వాటర్ అదే మెజర్మెంట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వేదాంశి పడుకుంది. వాళ్ళ డాడీ అయితే టీవీ చూస్తున్నారనమాట. నాకైతే ఈ వంట పని సండే అంటేనే నాకు పని ఎక్కువైపోతుందండి. ఇంకా మిగిలిన రోజుల్లో కంటే కూడా సండేనే ఎక్కువ పని ఉంటుంది. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా, ఎట్లా ఒకట్లా చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని కుక్కర్లో పెట్టేసి ఇంకొంచెం దాన్ని స్విచ్ ఆన్ చేసుకుంటే ఒక 1/2 అవర్లో అయితే నాకేం టెన్షన్ లేకుండా ఇంకా రైస్ అయితే అయిపోతుంది. ఇంక మళ్ళీ ఇంకా వెచ్చి చూడడం అట్లా కూడా ఏం అవసరం లేదండి. ఇప్పుడైతే చూడండి బాయిల్ అయిపోయింది. రైస్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చూడగానే నోరూరే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు లాస్ట్లో దాని మీద కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్
గార్నిష్ చేసుకోవాలి. ఇంకా అందరూ ఏంటంటే ఫుడ్ కలర్స్ అవి ఇవి వేస్తారండి బిర్యానీలో. నేనైతే ఫుడ్ కలర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఆ కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ నేనేం వేయను. ఇంట్లో ఉండ వాటితోనే న్యాచురల్గానే చేసుకుంటాను. అవి ఇవి యాడ్ చేసి అవన్నీ ఏమీ చేయను అనమాట. అసలు అవసరమే లేదు ఫుడ్ కలర్ అయితే నాకు తెలిసి. ఇంకా పైన ఈ ఉల్లిపాయలు గార్నిష్ చేసేసుకుంటే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టేస్టీగా తినేసేయడమే. ఇంకా వేదాంశి ఇప్పుడన్నా తింటుందో లేదో చూడాలి. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిందండి. అస్సలు మొత్తానికి తినడం మానేసేసిందనమాట. తనకి డైజెషన్ ఏమన్నా ప్రాబ్లం ఉందో ఏంటో తెలియట్లేదు. ఇంకా ఏమో తినట్లేదు. తనకి నోరుకి అసలు ఏది పెట్టినా కూడా ఊసేస్తుంది. ఫ్రూట్స్ ఇవన్నీ అయితే కొంచెం తింటుంది కానీ ఇంకా ఏమీ తినట్లేదు. ఇంక ఈరోజన్నా కొంచెం తినిపించి కొంచెం ఇంకా అలవాటు చేయాలన్నమాట. ఈ మధ్య అందుకే సరిగ్గా వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. 3 డేస్ అంతా వేదాంశికి ఫీవర్ వచ్చేసింది. పాపం కాలంతా వాసిపోయిందనమాట. ఇంక అసలు దిగలేక ఒకటే ఏడుపు, కదలలేక అట్లా. అందుకే ఆ మధ్య రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారికి వేదాంశికి పెట్టేస్తున్నాను. చూడండి చూస్తేనే ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎవరైనా ఈ ప్రాసెస్లో సింపుల్గా ఇట్లా చేసుకొని చూడండి. పెద్ద పెద్ద దమ్ బిర్యానీలు అవన్నీ ఏమీ అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. అక్కడ కూడా అందరికీ కాంప్లిమెంట్స్ ఇచ్చిందనమాట. చాలా బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు మా వారు తిన్నారు. ఆయనకు కూడా టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా ఈవినింగ్ అయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి మీద తినడం కంటే కూడా తర్వాత బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే వేదాంశి లేచిందో లేదో చూడాలి. ఇప్పుడైతే తినేసేయాలండి. మొత్తానికి తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 దాటిపోయిందనమాట. ఇంక వేదాంశి నిద్ర లేచేస్తే ఇంకా తనకి కొంచెం పెట్టేసి తినేసి ఇంకైతే రెస్ట్ తీసుకోవాలండి. ఉదయం నుంచి లేచి నుండి ఒకటే పని అనమాట. పని చేసి నీరసం అయితే వచ్చేసింది. కొంచెం తినేసి పడుకోవాలి. ఇదిగో ఇప్పుడే ప్లేట్లో పెట్టాను. వెంటనే వేదాంశి కదులుతూ ఉంది, లేచింది. ఇంకా తనకి ఇంక తినిపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంకా నా దగ్గరే తింటుందండి. దానికి సపరేట్గా ఏం పెట్టను. ఆమె తినే తిండికి ఇంకా ఇంకొంచెం వేదాంశికి తినిపించేసి నేను తినాలండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్